మనలో ప్రతి ఒక్కరము క్రీస్తు యొక్క మహిమను పొందడము మన తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం అన్నమాట. మనము సంఘములో ఉన్నప్పుడే క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి. సంఘమును విడిచిన తర్వాత క్రీస్తు యొక్క మహిమను పొందేటువంటి అవకాశము లేదన్నమాట. అది కేవలము శరీరాలలో మనం ఉన్నప్పుడే క్రీస్తు మహిమను మనం పొందగలం. ఈ లేఖనాన్ని చూడండి. ప్రసంగి 9వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. మనకి ఇక్కడ శరీరములో ఉన్నప్పుడే ప్రభువు యొక్క మహిమను పొందేటువంటి ఈ పనిని మనం చేయగలం. శరీరమును విడిచిన తర్వాత ఈ పనిని మనం చేయలేమన్నమాట. ఎందుకంటే శరీరముతో మాత్రమే క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి క్రియలను చేసి క్రీస్తు మహిమను పొందులాగున మన తండ్రి అయిన దేవుడు ఈ శరీరాన్ని మనకు అమర్చినాడు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం అన్నమాట. అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా ఇక్కడ తెలియజేసినాడు చూడండి. ఆయన ఇలా సెలవిచ్చినాడు. ఆయన సెలవిచ్చిన ఈ మాట కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. దేవుడు అవయములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. మనకు మన శరీరంలో ఉన్న అవయవములు ఏవైనా సరే దేవుని చిత్త ప్రకారము ఉంచబడ్డాయి. ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి చిత్తము తన కుమారుని యొక్క మహిమను మనం పొందడం. తన కుమారుని యొక్క మహిమను మనం పొందుటకు వీలుగా ఈ అవయవాలను శరీరంలో అమర్చినాడు. ఈ అవయవాల సహాయముతో క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం అనుసరించి క్రియలుగా చేసి దాని ఫలితముగా ఏర్పడే క్రీస్తు యొక్క మహిమను మన ఆత్మలకు మనం పొందవలసిన వారంగా ఉన్నాం. అందుకొరకు దేవుడు ఈ శరీరాన్ని అందులో అవయవాలను దయచేసినాడు. కనుక క్రీస్తు యొక్క మహిమను పొందడం అనున్నది శరీరము ఉన్నప్పుడే. శరీరమును విడిచిన తర్వాత క్రీస్తు యొక్క మహిమను ఏ ఒక్కరూ పొందలేరన్నమాట. కనుక శరీరములో మనం ఉన్నాం, ప్రస్తుతము మనం శరీరాలలో ఉన్నాం. కనుక శరీరాన్ని క్రీస్తు యొక్క ఆజ్ఞలకు అనుకూలముగా మనము మలచుకొని క్రీస్తు యొక్క మహిమను పొందుటకు మనలో ప్రతి ఒక్కరము కూడా మనం ప్రయాసపడవలసిన వారముగా ఉన్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ప్రభువు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించే విషయంలో ప్రభువు చెప్పిన ఈ సంగతిని చూడండి. 18వ అధ్యాయము 15వ వచనం. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము.
అతడు సంగపు మాటయు వినని యెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరినిగాను ఎంచుకొనుము. ఇది ప్రభువు యొక్క ఆజ్ఞ. అంతేకాదు ఇదే అధ్యాయం 22వ వచనంలో 21, 22 వచనాల్లో పేతురు ప్రభువు యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతను క్షమింపవలెను? 7 మారుల మట్టుకా అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్తున్నాను. కనుక ఇక్కడ ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించుటకు మన తండ్రి అయిన దేవుడు మన శరీరంలోని అవయవములను ఆయన అమర్చినాడు. మన తండ్రి యొక్క చిత్తము తన కుమారుడైన మన ప్రభువు అయిన క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞలను మనం అనుసరించుడు. కనుక మన శరీరములోని ప్రతి అవయవము క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. క్రీస్తు యొక్క ఆజ్ఞలను అవయవాలకు అలవరచాలి మనం. క్రీస్తు యొక్క ఆజ్ఞలను అవయవాలు అనుసరించినట్లుగా అవయవాలకు మనం నేర్పించాలన్నమాట. నీవు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించుటకు నీ శరీర అవయవాలకు నేర్పిస్తే అవి ఆ శరీరము మరణించేంత వరకు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అవయవాలు అనుసరిస్తాయి. ఎలాంటి క్రియలు చేయాలనో ఆ క్రియలను చేస్తాయి. ఎలాంటి క్రియలను చేయకూడదని క్రీస్తు ఆజ్ఞాపించి ఉన్నారో ఆ క్రియలను మానుకుంటాయి. ఎలాంటి మాటలు మాట్లాడాలని క్రీస్తు ఆజ్ఞాపించినారో ఆ మాటలు మాట్లాడతాయి. ఎలాంటి మాటలు మాట్లాడకూడదని ప్రభువు ఆజ్ఞాపించినారో అలాంటి మాటలను అవి విసర్జించేస్తాయి. కనుక శరీరము బ్రతికున్నంత వరకు, అది మరణించేంత వరకు కూడా క్రీస్తు యొక్క ఆజ్ఞలను శరీరములో ఉన్న అవయవాలన్నీ కూడా అనుసరిస్తూ ఉండగా నీవు శరీరములో ఉన్నటువంటి నీవు, ఆత్మవైనటువంటి నీవు క్రీస్తు యొక్క మహిమను పొందగలవు అన్నమాట. అందువలన మనలో ప్రతి ఒక్కరము ఈ శరీరం విషయంలో బహు జాగ్రత్తను మనం కలిగి ఉండవలసి ఉంది. ఒక సహోదరుడు మన ఎడల తప్పిదం చేయడము అది మనలను అతడు అభ్యంతరపరచడం అన్నమాట. లేక మనము ఒక సహోదరుని పట్ల తప్పిదముగా నడుచుకోవడం అనేది ఆ సహోదరుని మనము అభ్యంతరపరచడం అన్నమాట. కనుక ఇక్కడ ఒకరిని ఒకరు అభ్యంతరపరచుకోవడము దేని వలన సంభవిస్తుందనగా తప్పిదములు చేయడం వలన సంభవిస్తుందన్నమాట. నీవు మాట్లాడేటప్పుడు మాటల యందు తప్పిదం చేయకూడదు. నీవు క్రియలను చేయనప్పుడు నీ క్రియల యందు తప్పిదాన్ని నీవు చేయకూడదు. నీ సహోదరుడికి అభ్యంతరమును కలుగు చేసే, నీ సహోదరునికి ఆటంకమును కలుగు చేసి ఏ తప్పిదమ్మును మాటల వలననైనను క్రియల వలననైనను మనము చేయకూడదు అన్నమాట. ఎందుకంటే మనము తప్పిదము చేయడం వలన ఎదుటి వ్యక్తికి, ఎదుటి సహోదరునికి మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాము? అతడైనా ఆమె అయినా నీవు చేసిన తప్పిదాన్ని వారు కూడా చేయడానికి ధైర్యం తెచ్చుకుంటారు కదా. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 10వ వచనంలో, 8వ అధ్యాయం 10వ వచనం, కొరింథీ మొదటి పత్రిక. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకోను కదా అని. ఇక్కడ ఏం జరిగిందేడా? నీవు జ్ఞానం కలిగినావు. జ్ఞానం అంటే ఏంది? జ్ఞానం అనగా చూడండి, ఇక్కడ ఈ అధ్యాయంలోనే 8వ వచనం చూడండి. విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం. లోకమందు విగ్రహము వట్టిదనియు
ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. కాబట్టి ఒక్కడే దేవుడు, వేరొక దేవుడు లేడు అని నీవు జ్ఞానాన్ని కలిగి ఉన్నావు. అలాంటి నీవు ఒక ఒక దగ్గరికి వెళ్ళినావు. విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చొనున్నావు. నీ జ్ఞానం ఏంది? అనగా లోకమందు దేవుడు ఒక్కడే, వేరే దేవుడు లేడు అన్నది నీ జ్ఞానం. అందువలన నీవు విగ్రహాలయానికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చున్నావు. అక్కడికి బలహీనమైన మనస్సాక్షి కలిగిన ఒక సహోదరుడు వచ్చినాడు. అతడు ఏం చేస్తాడు అనగా, విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకును. కనుక నిన్ను గురించి నీవు ఒక బలహీనమైన సహోదరునికి అభ్యంతర కారణమైనవు. ఆటంకమైనవన్నమాట. అతడు క్రీస్తు యొక్క మహిమను పొందడంలో నీవు అభ్యంతరాన్ని, ఆటంకాన్ని కలుగు చేస్తున్నావన్నమాట. అందువలన బలహీనమైన ఆ సహోదరుడు నిన్ను బట్టి అతడు పాపి అయ్యేటువంటి అవకాశం ఉంది. అతడు అపరాధిగా మారేటువంటి అవకాశం ఉందన్నమాట. కనుక మనము ఇతరులకు మాదిరికరముగా ఉండాలి. క్రీస్తు సహితము మనకు మాదిరికరంగానే జీవించినారాయన. అలాగనే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంఘములో ఉన్న వ్యక్తులకు మాదిరికరంగా ఉండాలి. నీవు ఒకరి ఎడల తప్పిదము చేయకూడదు. ఒకరి ఎడల నీవు తప్పిదము చేసిన ఎడల వారు ఆటంకపరచబడతారు. క్రీస్తు యొక్క మహిమను పొందడంలో ఆటంకపరచబడతారు. నీవు ఇతరుల సహోదరుల ఎడల, సహోదరీల ఎడల తప్పిదమును చేసిన ఎడల వారు క్రీస్తు యొక్క మహిమను పొందకుండా నీవు అభ్యంతరపరుస్తున్నావు అన్నమాట. అభ్యంతరపరచడం అనేది 2 కోణాలన్నమాట. ఈ 2 కోణాలలో చూడండి, క్రీస్తు మహిమను పొందకుండా నిన్ను నీవు అభ్యంతరపరుచుకోవడం. చూడండి, క్రీస్తు మహిమను పొందకుండా నిన్ను నీవు అభ్యంతరపరుచుకోవడం అన్నమాట. నీవు అబద్ధం చెప్పినావు. చూడండి, నీవు కోపపడ్డావు. అలాగే నీవు మోహపు చూపు చూచినావు. అలాగే నీవు ప్రమాణం చేసినావు, లేక ఒట్టు పెట్టుకున్నావు.
ఏం పెయింట్ వేసినావు నాయన దీనికా? నీవు ఒట్టు పెట్టుకున్నావు. నీ శత్రువును ద్వేషించినవు. అలాగే నీవు తీర్పు తీర్చినావు. నీవు అబద్ధం చెప్పినావు. నీవు దొంగతనం చేసినావు. ఈ క్రియలన్నీ కూడా, ఈ మాటలు అన్నీ కూడా నీవు క్రీస్తు యొక్క మహిమను పొందనివ్వకుండా నిన్ను అభ్యంతరపరుస్తాయన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. నీవు కోపపడుతున్నావు. అలాగే మోహపు చూపు చూస్తూ ఉన్నావు. అలాగుననే ఒట్టు పెట్టుకుంటూ ఉన్నావు. శత్రువులను ద్వేషిస్తూ ఉన్నావు. నీవు తీర్పు తీరుస్తూ ఉన్నావు. అబద్ధం చెప్తూ ఉన్నావు. నీవు జారత్వము చేస్తున్నావు. వ్యభిచరిస్తూ ఉన్నావు. నీవు అబద్ధం చెప్తే, నీవు కొండిములాడితే, నీవు గుసగుసలాడితే, ఇవన్నీ మాటలు అన్నమాట. ఈ మాటలు క్రీస్తు యొక్క మహిమను పొందనివ్వకుండా నిన్ను ఆటంకపరుస్తాయి, నిన్ను అభ్యంతరపరుస్తాయి. అలాగే ఈ మాటలు, ఈ క్రియలు నీ సంఘంలో ఉన్నటువంటి సహోదరులు సహోదరీలను కూడా ఆటంకపరుస్తాయి, అభ్యంతరపరుస్తాయి, క్రీస్తు మహిమను పొందనివ్వకుండా. నీవు అభ్యంతర కారణం అవుతావు. నీవు ఇతరులను క్రీస్తు మహిమను పొందనివ్వకుండా అభ్యంతరపరుస్తావు అన్నమాట. నేను చూడండి ఆయన, తెలుగులో ఒక సామెత ఒకటి ఉంది కదా, తాను చెడ్డ కోతి వనమంతా చెడిచేసింది అనే సామెత. ఇక్కడ నీవు పాడవుతావు. నీ సంఘములో ఉన్నవారు పాడవడానికి నీవు కారణమవుతావు. అందువలన ప్రభువు ఏం సెలవిచ్చినారు? ప్రభువు సెలవిచ్చిన మాటలు చూడండి. మత్తయి 18వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం నుండి 9వ వచనం వరకు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాబట్టి అభ్యంతరములు రాక తప్పవు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు ఎవని వలన వచ్చునో ఆ మనుషునికి శ్రమ. అందువలన నీవు మాట్లాడేటువంటి మాటలు, నీవు చేసేటువంటి క్రియలు శరీరముతో, అందులో అవయవాలతో చేస్తున్నావు. నీవు మాట్లాడే ఏ మాట అయినా నీ సంఘములో ఉన్న సహోదరులకు అభ్యంతరము కాకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మనం ఎలా మాట్లాడాలనో మనకు తెలియదు. నేను అనేక సార్లు మన మాటల ద్వారా అపరాధులుగా తీర్చబడేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. మత్తయి 12వ అధ్యాయం 37వ వచనంలో, నీ మాటలను బట్టి నీతిమంతుడుగా తీర్చబడుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు అని ప్రభువు సెలవిచ్చినాడు. కనుక నోటి మాటే అది మన వ్యక్తిత్వమును పాడు చేస్తుందన్నమాట. క్రీస్తు మహిమను పొందనివ్వకుండా మనల్ని ఆటంకపరుస్తుంది, మనల్ని అభ్యంతరపరుస్తుంది అన్నమాట.
కనుక మనము ఎలా మాట్లాడాలనో మనకు తెలియదు. మాటలను ఎంత పరిమితముగా మాట్లాడితే అంత మంచిది. మాటలను మీలో ఎవరైనా విస్తారంగా మాట్లాడుతూ ఉంటే అది మంచిది కాదు. ఎందుకంటే విస్తారమైన మాటలలో దోషం ఉండక తప్పదు. ఒక మనుషుడు విస్తారంగా మాట్లాడితే వాళ్ళెవరైనా సరే, భార్యాభర్తల మధ్య విస్తారంగా మాటలు జరిగితే, మాట్లాడుకుంటే అక్కడ దోషం ఉంటుందన్నమాట. అలాగే తల్లిదండ్రులు పిల్లలకు మధ్యన విస్తారంగా మాటలు ఉంటే అక్కడ దోషం ఉంటుందన్నమాట. బంధువుల మధ్య విస్తారంగా మాటలు ఉంటే అక్కడ దోషం ఉంటుంది. స్నేహితుల మధ్య విస్తారంగా మాటలు ఉంటే అక్కడ దోషం ఉంటుందన్నమాట. కనుక ఏది మాట్లాడవలెనో దానిని మనము మాట్లాడవలసి ఉంది. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, బంధువులైనా, స్నేహితులైనా ఏది మాట్లాడవలసి ఉన్నదో దానిని మాట్లాడాలి. మనం అలా కాదు. మనము మాట్లాడవలసిన దానిని మాట్లాడకుండా, మాట్లాడకూడని సంగతులను కూడా మాట్లాడేస్తూ ఉంటామన్నమాట. నీవు మాట్లాడకూడని సంగతులను నీవు మాట్లాడితే అందులో దోషముంటే, ఆ దోషము ఎవరితో మాట్లాడుతున్నావో వారు క్రీస్తు యొక్క మహిమను పొందుటకు అది అభ్యంతరము. అది ఆటంకం అన్నమాట. నీ మాటలు నీ సహోదరులకైనా, నీ సహోదరులకైనా వారు క్రీస్తు యొక్క మహిమను పొందనివ్వకుండా, ఆటంకము, అభ్యంతరము కలగకుండా నీవు మాట్లాడాలి. నన్ను చూడండి ఉత్త మాటలే. నేను చాలా సార్లు చెప్తుంటా. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎంతంటే అది మాట్లాడేయకూడదు. ఒక వ్యక్తితో ఏ పని ఉన్నదో ఆ పనికి సంబంధించి మాట్లాడాలి. ఒక వ్యక్తి యొద్ద ఏ అవసరత ఉన్నదో ఆ అవసరతకు సంబంధించి మాట్లాడాలి. ఒక వ్యక్తి వద్ద ఏ పని అయితే ఉందో ఆ పనిని కాకుండా వేరే విషయాలు మాట్లాడితే అందులో ఖచ్చితంగా దోషం ఉంటుందన్నమాట. చూడండి, మనుషులు మాట్లాడుకున్నప్పుడు కొన్ని పనుల గురించి మాట్లాడతారు. కొన్ని అవసరాలను గురించి మాట్లాడతారు. కొంత బాధ్యతను గురించి మాట్లాడతారు. కొన్ని కోరికలను గురించి మాట్లాడతారు. కొన్ని ఆశలను గురించి మాట్లాడతారు. కొన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ వ్యర్థమైన మాటలు వారిని గురించి మాట్లాడడం, వీరిని గురించి బ్యాడ్‌గా మాట్లాడడం, ఇంకొకరిని గురించి చెడుగా మాట్లాడడం. ఎవరెవరిని గురించో చెడుగా వారెవరో వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వారు చెడ్డవారని మాట్లాడుకోవడం అన్నమాట. అందువలన ఒక వ్యక్తిని గురించి మనం చెడ్డగా మాట్లాడుతూ ఉన్నామంటే, సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు అని ప్రభువు చెప్పిన ఆ మాటను మనం నెరవేర్చిన వారమైతే ఆ పక్షమందు మనము చెడ్డవారముగా ఉన్నాం. చెడ్డవారమైతే సర్ప సంతానంగా ఉన్నాం అన్నమాట. కనుక ఇతరులను గురించి మాట్లాడవలసిన అవసరత మనకు లేదు. ఒక అవసరము, ఒక పని, ఒక బాధ్యత వీటిని గురించి మాట్లాడవచ్చు గానీ, ఇతరులను గురించి మనం మాట్లాడకూడదన్నమాట. కానీ మనం మాట్లాడేటువంటి మాటలలో మనం ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతూ ఉండగా, మరొకరిని గురించి చెడుగా మాట్లాడుతూ ఉండగా, నీవు నీ వద్ద ఈ చెడు మాటలు వినేటువంటి వ్యక్తికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నావు? అతడు కూడా, ఆమె కూడా చెడుగా మాట్లాడడానికి వారిని నీవు ప్రోత్సహిస్తున్నావన్నమాట. అందువలన వారు క్రీస్తు యొక్క మహిమను పొందనివ్వకుండా నీ మాటల వలన వారిని అభ్యంతరపరుస్తున్నావు. నీ మాటల వలన వాళ్ళని ఆటంకపరుస్తున్నావన్నమాట. సేమ్ టైమ్ నీ మాటలే నీవు క్రీస్తు మహిమను పొందకుండా నిన్ను ఆటంకపరుస్తున్నాయి. నిన్ను అభ్యంతరపరుస్తున్నాయి. అభ్యంతరములు రాక తప్పవు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. ఈ లోకములో ఉన్న వారికి శ్రమ. ఎందుకంటే లోకంలో ఉన్న వారిని చూడండి, వారు ఇతరులను అభ్యంతరపరిచే మాటలే మాట్లాడుతున్నారు. తమకు తాము అభ్యంతర కారణమైన మాటలనే మాట్లాడుతున్నారు మనుషులు. మనుషులు మాట్లాడేది చూడండి నన్ను. ఇతరులను అభ్యంతరపరిచే మాటలే మాట్లాడుతున్నారు. తమకు తాము అభ్యంతర కారణమైన మాటలే మాట్లాడుతున్నారు.
ఇతరులను అభ్యంతరపరిచే క్రియలు చేస్తున్నారు. తమకు తాముగా అభ్యంతరకరమైన క్రియలను చేసుకుంటున్నారు. అందువలన లోకమునకు శ్రమ. కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. చూడండి, నేను యేసు ప్రభువుని ఇస్కరియోతు యోధ అప్పగించినాడు. కానీ ఆ మనుషునికి వచ్చిన శ్రమ. ప్రభు అంటాడు, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అని అన్నాడు. కనుక ప్రభువుకి అభ్యంతర కారణమైనాడు ఇస్కరియోతు యోధ. మనము సహితము ఇతరులు క్రీస్తు యొక్క మహిమను పొందనివ్వకుండా మనము మన మాటల వలన అభ్యంతరపరుస్తున్నామేమో, బహు జాగ్రత్తను కలిగి ఉండాలని. సంఘములో ఉన్న వ్యక్తులు క్రీస్తు యొక్క మహిమను పొందనివ్వకుండా మనము చేసే క్రియల వలన వాళ్ళని అభ్యంతరపరుస్తున్నామేమో అని బహు జాగ్రత్తగా ఉండాలి. అందువలన నీవు సాహసించి, నీవు ధైర్యం చేసి ఇతరులతో చెడుగా మాట్లాడకూడదు. ఇతరులు చూస్తూ ఉండగా చెడు క్రియలను నీవు చేయకూడదు అన్నమాట. ఇతరుల యొక్క వినికిడిలో చెడుగా నీవు మాట్లాడకూడదు. ఇతరుల యొక్క దృష్టిలో చెడు క్రియలను నీవు చేయకూడదు. నీ మట్టుకు నీవు బహు జాగ్రత్తను కలిగి ఉండడం, నీ శరీరంలోని అవయవాలను నీవు కంట్రోల్లో ఉంచుకోవడం అన్నమాట. నీ శరీరంలో ఉన్న అవయవాలు నీ కంట్రోల్లో ఉంటే, అనగా క్రీస్తు యొక్క ఆజ్ఞలను శరీరంలోని అవయవాలు అనుసరిస్తూ ఉండగా ఆ అవయవాలు కంట్రోల్లో ఉన్నాయి. క్రీస్తు యొక్క ఆజ్ఞలను ఏ శరీరంలోని అవయవాలు అనుసరించడం లేదు, ఏ శరీరంలో ఉన్న అవయవాలు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాయో ఆ అవయవాలు, ఆ శరీరము కంట్రోల్లో లేదన్నమాట. కనుక మీ శరీరాలు, అనగా మన శరీరాలు కంట్రోల్లో ఉన్నాయా, కంట్రోల్ తప్పిపోయినాయా, వీళ్ళు ప్రతి ఒక్కరూ దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అందువలన నేను మాట్లాడే ఏ మాటైనా నేను క్రీస్తు యొక్క మహిమను పొందనివ్వకుండా నాకు ఆటంకం కాకూడదు. ఆ మాటలు అభ్యంతరం కాకూడదు. నేను చేసే ఏ క్రియ అయినా క్రీస్తు మహిమను పొందనివ్వకుండా అవి నాకు అభ్యంతరం కాకూడదు, నాకు ఆటంకం కాకూడదు. ఇది ఒక జాగ్రత్త. అయితే నేను మాట్లాడే ఏ మాటని, ఏ సహోదరునితో మాట్లాడినా, ఏ సహోదరితో మాట్లాడినా వారు క్రీస్తు మహిమను పొందడానికి అది ఆటంకం కాకూడదు. నా మాటలు, నా క్రియలు కూడా ఆటంకం కాకూడదు, అభ్యంతరం కాకూడదు. అందువలన నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించము. ఎందుకు ఆయన గద్దించడము? ఇది ఆజ్ఞ. ఎందుకు గద్దించాలో? ఎవరు గద్దించగలరు? సహోదరుడు తప్పిదం చేసినాడు, ఎవరు గద్దించగలరు? ఎవరు గద్దించలేరు? ఎవరు సహోదరుడైనా సహోదరి అయినా ఒక తప్పిదం చేసినప్పుడు గద్దించాలి. ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి. ఇది ప్రభువు యొక్క ఆజ్ఞ. ఎవరు గద్దించగలరు, ఎవరు గద్దించరు? ఆయన ఇక్కడ మోమాటం ఉన్నవాడు గద్దించండి. పురుషులైనా స్త్రీలైనా మోమాటం ఉంటే ఎదుటివారు ఎన్ని తప్పిదాలు చేస్తున్నా వింటూ గమ్మునుంటారు, చూస్తూ గమ్మునుంటారు. మోమాటము గద్దింపనివ్వదు అన్నమాట, హెచ్చరింపనివ్వదు అన్నమాట. కనుక అనేకులు మోమాటము కలిగి ఎదుటివారు మాట్లాడే మాటలు క్రీస్తు మహిమను పొందు విషయంలో ఆటంకమైన, అది అభ్యంతరమైన వారిని గద్దించడమే లేదు, తమకు తాము కూడా గద్దించుకోవడం లేదు. కారణము మోమాటం. నీలో మోమాటం ఉన్నంత వరకు నీ సహోదరుడైనా నీ సహోదరి అయినా తప్పిదము చేస్తూ ఉంటే నీవు చూస్తూ గమ్మునుంటావు, వింటూ గమ్మునుంటావు. లేదంటే ఎవరితోనే చెప్పుకుంటావు, అలా మాట్లాడినారు, అలాంటి క్రియలు చేసినారు వాళ్ళని ఎవరితో చెప్పుకుంటావు అనమాట. ఎవరితో చెప్పుకోవడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు, నీకు లాభం లేదు. నీవు కొండిగాడివి, కొండిగత్తివైపోతావు అనమాట. కనుక నీవు నీ సహోదరుని ప్రేమిస్తే, నీ సహోదరుని మేలు కోరితే నీవు అతనిని గద్దిస్తావు అన్నమాట. ఒంటరిగా ఉన్నప్పుడు గద్దిస్తావు. ఎందుకు గద్దించడం ఎందుకు నాయనా? అతడైనా ఆమెను చేసిన తప్పును ఎందుకు గద్దించడము? తప్పును బట్టి ఎందుకు గద్దించడము?
తిరిగి అలా మాట్లాడకుండా, తిరిగి అలాంటి క్రియలు చేయకుండా వారు జాగ్రత్త పడ్డానికి. ఎందుకు అనగా అలా వారు మాట్లాడడం వలన తాను క్రీస్తు యొక్క మహిమను పొందుటకు వారి మాటలు వారికి అభ్యంతరము, వారు చేసే క్రియలు వారికి అభ్యంతరం. అలాగుననే వారు మాట్లాడే మాటలైనా, వారు చేసే క్రియలైనా సంఘంలో ఉన్న ఇతరులకు అభ్యంతరం అది. క్రీస్తు మహిమను పొందనివ్వకుండా. అందువలన గద్దించడం అన్నమాట. ఇది ఎలా గద్దించడం అంటే ప్రేమపూర్వకంగా గద్దించడం అన్నమాట. కక్షతో గాదు. అసూయతో గాదు. ప్రేమపూర్వకంగా ఒక గద్దింపు అన్నమాట. ఇలా మాట్లాడకూడదు, ఇలాంటి క్రియలను చెయ్యకూడదని ప్రేమపూర్వకంగా గద్దించడం అన్నమాట. హెచ్చరించడం, లేక బుద్ధి చెప్పడం. ఒక బోధకుడైతే బోధించడు. కనుక ఇక్కడ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉన్న బాధ్యత ఏందంటే, నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల, లేక నీ సహోదరి తప్పిదము చేసిన యెడల, నీవును అతడును లేక నీవును ఆమెను ఒంటరిగా ఉన్నప్పుడు వారిని గద్దించాలి. ఇది ప్రభువు యొక్క ఆజ్ఞ. కానీ ఈ ఆజ్ఞను మనం అనుసరించాలి. మోమాటంతో ఉండి ఆయన మాట్లాడేసినాడులే, ఆమె చేసేసిందిలే క్రియని, సరే ఏం చేద్దాము అని మోమాటం కలిగి ఆ తప్పిదాలను కప్పిపుచ్చితే వారు క్రీస్తు యొక్క మహిమను పొందనివ్వకుండా తమకు తాము అభ్యంతరం అవుతారు. వారి చేసే క్రియలు, వారు మాట్లాడే మాటలు సంఘములో ఉన్న వారికి ఒక మెసేజ్‌గా వెళ్ళడం వలన సంఘంలో ఉన్నవారు క్రీస్తు యొక్క మహిమను పొందనివ్వకుండా వీరిని ఆటంకపరుస్తారు. వీరిని కూడా అభ్యంతరపరుస్తారు. అందువలన తాను చెడ్డ కోతి వనమంతా జడి చేసింది అనే ఒక సామెత. సంఘంలో ఒక వ్యక్తి సంఘంలో ఒక వ్యక్తి మాట్లాడేటువంటి చెడ్డ మాటలు, చేసేటువంటి చెడ్డ క్రియలు, వాటిని బట్టి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు పాడైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. కొరింథీ మొదటి పత్రిక. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, మీరు అతిశయపడుట మంచిది కాదు. అంటే సంఘంలో ఒక తప్పిదం జరిగింది. దాన్ని అసలు ఖండించకుండా ఆ తప్పిదాన్ని సరిదిద్దకుండా అతిశయించడం మంచిది కాదు అంటాడు ఆయన. మీరు అతిశయించడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా. చూడండి నాయన, పులిసిన పిండి కొంచెము, ఆ కొంచెం పిండిని ఎక్కువ పిండిలో దాన్ని దాచిపెడితే పిండంతా ఏమవుతుంది? అది పులిసిపోద్ది అనమాట. అలాగే ఒక చెడ్డ వ్యక్తి కనుక సంఘంలో ఉంటే ఆ వ్యక్తిని బట్టి సంఘంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అయిపోతారు. అందువలన ఒక వ్యక్తి సంఘంలో పురుషులైన స్త్రీలైన వారు తప్పిదం చేసినప్పుడు, ఎవరి ఎడల తప్పిదం జరిగిందో వారిని ఒంటరిగా గద్దించాలి. ఈ పనిని చేయగలిగితే ప్రభు అంటాడు, ఇలా అన్నాడు అనమాట ప్రభు. 15వ వచనం, 18వ అధ్యాయం మత్తయి సువార్త 15వ వచనం. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. కాబట్టి నీ సహోదరుని నీవు సంపాదించుకోవడం, నీ గద్దింపును అతడు వింటే, అతడైనా ఆమె అయినా నీ గద్దింపును వింటే అతన్ని సంపాదించుకోండి. లేదంటే వాళ్ళని ఏం చేసినావు నాయన? వారిని పోగొట్టుకుంటాం అన్నమాట. కనుక ఎవరు సంఘంలో మోమాటం కలిగి తప్పిదంగా ఎవరైనా మాట్లాడినా ఆ తప్పిదాన్ని సరిదిద్దే విధంగా గద్దించకపోతే, ఒక తప్పిదమైన క్రియను చేసినప్పుడు ఆ క్రియను సరిదిద్దకుండా వారిని గద్దించకుండా పోతే మోమాటం కలిగి, వారు ఆ సహోదరుని ఏం చేయరు, వాళ్ళు సంపాదించుకోరు, వాళ్ళని పోగొట్టుకుంటారు. నీ బిడ్డ నేను నిప్పులు మండుతా ఉన్నాయి. నిప్పుల దగ్గరికి నీ బిడ్డ పరిగెత్తి చేయి పెట్టబోతుంది. నువ్వేం చేస్తావు నాయనా? దూరంగా ఉన్నావు. నువ్వు దూరంగా ఉన్నావు. ఈ క్షణంలో పెట్టేస్తారు చేయి బిడ్డలు. ఏం చేస్తావు నువ్వు? నేను ప్రాక్టికల్గా అడుగుతున్నాను. నీవు ఒక 50 అడుగుల దూరంలో ఉన్నావు.
అగ్నికి 50 అడుగుల దూరంలో ఉన్నావు. నీ బిడ్డ అగ్ని దగ్గరనే ఉంది. ఇక చెయ్యి అగ్నిలో పెట్టబోతుందన్నమాట. 50 అడుగుల దూరంలో ఉన్నావు నువ్వు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తారు నాయన? ఓ గట్టి శబ్దం అన్నమాట. నీవు ఇచ్చే ఆ శబ్దానికి బిడ్డ భయపడి అట్ట ఆగుతదన్నమాట. అట్ట ఆగిపోద్దన్నమాట. అక్కడి నుంచే భయపెడతావు బిడ్డని. అక్కడి నుంచే భయపెడతావు. బిడ్డ నిప్పుల దగ్గరుంది. అగ్ని దగ్గరుంది బిడ్డ. నీవు దూరం నుండే నిప్పు దగ్గర ఉన్న బిడ్డను భయపెడతావు. గద్దిస్తావు. ఆ గద్దింపునకు భయం ఏర్పడి నిప్పు దగ్గర నుంచి దూరంగా వస్తది బిడ్డ. నీవు 50 అడుగుల దూరంలో కాదు, 5 అడుగుల దూరంలో ఉండి కూడా గద్దించకపోతే ఆ బిడ్డ ఏం చేస్తారు నాయన? అలా నిప్పులో పడతారనమాట. నిప్పులో పడిన వెంటనే బిడ్డ ఏమవుతుంది? నిప్పులో పడ్డ మనుషులను చూడండి ఆయన, 40% మన శరీరం కాలితే వైద్యం ఉందన్నమాట. 50% శరీరం కనుక కాలిపోతే వైద్యం కష్టం. 60% శరీరం కాలిపోతే ఆ శరీరం బ్రతకదన్నమాట. ఎందుకంటే శరీరం లోపల ఉన్న అవయవాలన్నీ ఉడికిపోతాయి. మనం పొయ్యి మీద మాంసాన్ని ఉడకబెడతాం కదా, అలాగున్న శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఉడికిపోతాయి. ఉడికిపోయిన అవయవాలు తిరిగి పనిచేయవు. కనుక అగ్ని శరీరాన్ని చంపివేస్తుందన్నమాట. అలాగే నీళ్లు కూడా శరీరాన్ని చంపివేస్తాయన్నమాట. ఒక చిన్న పిల్లలు నీళ్ళ దగ్గరకు వెళ్ళిన, అగ్ని దగ్గరకు వెళ్ళిన, మనం వారిని వెంటనే గద్దిస్తాం. ఓ పెద్ద శబ్దంతో వారిని గద్దించడం వలన వాళ్ళు భయపడతారు. భయపడడం వలన అపాయం నుంచి బయటపడతారన్నమాట. అలాగే నీ సహోదరుడైనా నీ సహోదరి అయినా క్రీస్తు యొక్క మహిమను పొందుటకు ఆటంకమయ్యేటువంటి చెడ్డ మాటలు, చెడ్డ క్రియలను వారు చేసినప్పుడు వారిని ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించవలసి ఉంది. నీ మాటను నీ గద్దింపును వాళ్ళు ఖాతరు చేయకపోతే సంఘములను ఒకరిద్దరిని తీసుకొని వెళ్ళి ప్రతి మాటను స్థిరపరచవలసి ఉందన్నమాట. వారి మాట కూడా వినకపోతే ఆ సంగతి ఎవరికి చెప్పాలంటాడు ఆయన? సంఘమునకు తెలియజేయాలి. సంఘపు మాట వారు వినకపోతే వారిని ఏం చేయమన్నాడు ఆయన? అన్యుని గాను సుంకరిని గాను ఎంచుకో, అంటే వారితో సహవాసం చేయబోకండి. కారణం ఎందుకంటే ఈయన అంటాడు, పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయు పాడు చేయను. సంఘములో ఉన్నటువంటి నీవు ఒక చెడ్డ వ్యక్తివైతే, అనగా చెడ్డ మాటలు మాట్లాడుతూ చెడ్డ క్రియలను చేస్తూ కనుకుంటే, ఈ చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు క్రీస్తు యొక్క మహిమను పొందనివ్వకుండా నిన్ను అభ్యంతరపరచగా, నిన్ను ఆటంకపరచగా, నీవు మాట్లాడే చెడ్డ మాటలు, నీవు చేసే చెడ్డ క్రియలు నీ సంఘములో ఉన్న వారిని కూడా అభ్యంతరపరిచి, ఆటంకపరిచి, వారిని కూడా చెడు వ్యక్తులుగా మార్చేస్తుంది. క్రీస్తు యొక్క మహిమను పొందుటకు దేవుడు ఎవరినైతే రక్షించి సంఘముతో చేర్చినాడో ఆ వ్యక్తిని నీవు ఆటంకపరచడం, ఆ వ్యక్తిని నీవు అభ్యంతరపరచడం అనేది అది ఏమాత్రము రైట్ కాదన్నమాట. చూడండి ఆయన కొరింథీ మొదటి పత్రికలో ఈ కొరింథీ మొదటి పత్రిక 11, 12 వచనాలు చూడండి. 8వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. 11, 12 వచనాలు. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయేనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయవారగుతున్నారు అని అంటారు. కనుక నీవు చెడ్డగా మాట్లాడితే, నీవు చెడ్డ క్రియలను చేస్తే, నీ శరీరం యొక్క అవయవాలతో చెడుగా మాట్లాడి చెడ్డ క్రియలను నీవు చేస్తే, క్రీస్తు మహిమను పొందనివ్వకుండా నిన్ను అవి ఆటంకపరచగా, నీ అవయవాలు నిన్ను అభ్యంతరపరచగా, అక్కడికి ఆగిపోలేదు అవి. నీ ఎదుట ఉన్న నీ సహోదరులు కూడా నీ శరీరములోని అవయవాల మాటలు విని వారు క్రీస్తు మహిమను పొందనివ్వకుండా వాళ్ళు అభ్యంతరపరచబడుతుండగా
నీ శరీరము చేసే అందులో అవయవాలు చేసే చెడ్డ క్రియలను బట్టి వారు అభ్యంతరపరచబడుతూ ఉండగా, క్రీస్తు యొక్క మహిమను పొందనివ్వకుండా నిన్ను నీవు ఆటంకపరుచుకోవడము, నీ ఎదుటి వారిని ఆటంకపరచడం దేని ద్వారా? నీ శరీరములోని అవయవాల ద్వారా. అందువలన నీవు పాపివవుతావు, ఎదుటి వారిని కూడా పాపులుగా చేసేస్తావు అన్నమాట. కనుక సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నాయన, మీలో ప్రతి ఒక్కరు మోమాటాన్ని కలిగి ఉండకూడదు నాయన. మోమాటము అది ఏమాత్రము అది మనకు క్షేమం కాదన్నమాట. లోకములో ఉన్న వారికి మోమాటం ఎక్కువ. మోమాటం అంటే ఏంది నాయన? మోమాటం ఒక మనిషిని నీ వశం చేసుకోవడం అన్నమాట. మోమాట పరచడం అంటే ఒక మనిషిని నీ వశం చేసుకోవడం అన్నమాట. నీ వశం చేసుకోవడం ఎలాగున నీ వశం చేసుకుంటావు? మరి ఎవరైనా మనల్ని ఎలాగున వారి వశం చేసుకుంటారు అంటే ఒక మనిషిని వశపరుచుకోవడం అన్నమాట. మోమాట పరిచి ఒక మనిషిని వశపరుచుకోవడం అన్నమాట. పల్లెటూరులో మీరు ఎప్పుడైనా పల్లెటూరులో అనుభవాలు ఉన్నాయి లేవు? పల్లెటూరులోనే కాదు, పట్టణాల్లో కూడా ఉన్నాయి. ఒక పురుషుడు ఒక స్త్రీని మోమాట పరుస్తాడు అన్నమాట. స్త్రీ యొక్క అవసరాలలో వాడు కనబడతా ఉంటాడు అన్నమాట. ఆమెకు డబ్బు అవసరమైతే డబ్బు హెల్ప్ చేస్తాడు. ఏదైనా పనిలో అవసరమైతే ఆ పని చేసి పెడతాడు. అసలు సంబంధాలు ఉండవు నాయన. డబ్బు అవసరం అన్నప్పుడు డబ్బు హెల్ప్ చేయడం, ఒక పనిలో హెల్ప్ చేయడం. అంతేకాదు ఎప్పుడైనా మంచి మంచి తినుబండారాలు కొనివ్వడం అన్నమాట. ఇలా ఉచితంగా ఇచ్చి వారిని మోమాట పరుస్తాడు అన్నమాట. అలాగే ఒక స్త్రీ పురుషులను మోమాట పరచడం, మంచి మంచి వంటకాలు వండి పెట్టి మోమాట పరుస్తాడు అన్నమాట. ఇవి ఎక్కడి దాకా దారి తీస్తాయి అని అంటే, పురుషులైనా స్త్రీలైనా చెడు కార్యములు చేసేంత వరకు దారి తీస్తాయి అన్నమాట. ఇక్కడ మోమాట పరచడం ఒక మనిషిని వశపరుచుకోవడం అన్నమాట. ఆహారం ద్వారా, డబ్బుల ద్వారా, వస్త్రము ద్వారా, వీటి ద్వారా ఒక వ్యక్తిని మనము వశపరుచుకోవడం అన్నమాట. మీరు రాజకీయ నాయకులు చూడండి నాయన, వాళ్ళు కొంత భోజనం పెడతారు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి, కొంత డబ్బులు ఇస్తారు, తాగడానికి ఏదో తీసిస్తారు. అంతే, వారు జీవితకాలం అంతా వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉంటారు. వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తుంటారన్నమాట. అలాగనే ఆహారము, వస్త్రము, అవసరాలు తీర్చడం అనేది ఒక వ్యక్తిని మోమాట పరుస్తాయి అన్నమాట. ఒక వ్యక్తిని మోమాట పరిస్తే ఆ వ్యక్తి చేత చెడ్డ క్రియలు చేయించడం సులువు. ఒక వ్యక్తిని మోమాట పరిస్తే ఆ వ్యక్తి చేత చెడ్డ మాటలు మాట్లాడించడం కూడా సులువు అన్నమాట. కనుక సంఘములో ఉన్నవారు ఏ ఒక్కరు కూడా ఇతరులను మోమాట పరచకూడదు, ఇతరులను వశము చేసుకోకూడదు అన్నమాట. వశపరుచుకునే విధంగా ఇతరులను మనం ప్రేరేపించకూడదు, వారిని ప్రోత్సహించకూడదు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇతరులను నీవు వశపరుచుకోవడానికి నీవు ఆలోచన చేస్తున్నావా? వారితో కలిసి చెడును చేయడానికి, వారితో కలిసి చెడును మాట్లాడడానికి నీవు ప్లాన్ చేస్తున్నావు అని అర్థం అన్నమాట. అందువలన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు మోమాటం లేదు, అపోస్తులకు మోమాటం లేదు. అనగా ఇతరులను వశపరుచుకోవాల్సిన అవసరత వాళ్ళకు లేదన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ అధ్యాయము, ఈ 2వ అధ్యాయంలో 24వ వచనాన్ని చూడండి. యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన ఎవరిని వశపరుచుకోవాలా, ఆయన ఎవరి వశము కాలేదన్నమాట. తనను ఎవరికి వశపరుచుకోలేదు ఆయన. ఎందువలన? ఆయన ఎవరి దగ్గర ఉచితంగా ఆహారం తినలా, ఆయన ఎవరి దగ్గర ఉచితంగా ఏమి తీసుకోలేదు. ఆయన మరణించేంత వరకు కూడా ఒక అంగీని వేసుకున్నాడు ఆయన. మీరు చూడండి, ఆ అంగీని ఆయన చంపినటువంటి వారు దాన్ని పంచుకున్నారన్నమాట. ఆయన ఒకే ఒక అంగి. ఆయన ఆహారం కూడా చాలా పరిమితం అన్నమాట. ఉచితంగా ఎవరి వద్ద ఆహారం తీసుకోవాలా, ఉచితంగా ఎవరి వద్ద వస్త్రాలు తీసుకోవాలా, ఉచితంగా ఏది ఎవరి వద్ద తీసుకోవాలి ఆయన. అందువల్ల ఆయనలో ఏమి లేదు, ఆయనలో మోమాటం లేదు. మోమాటం లేదు కాబట్టి ఎవరు ఆయన్ని లోపరుచుకోలేదు అన్నమాట, వశపరుచుకోలేదు. ఆయన ఎవరు వశపరుచుకోవాలి? ముఖ్యమంత్రిని వశపరుచుకోవచ్చు ఆయన, రాజులను వశపరుచుకోవచ్చు,
ప్రధానమంత్రులను వశపరుచుకోవచ్చు. కానీ యేసు ప్రభు ఎవరి వశం కాలేదన్నమాట. ఎందువల్ల? ఆయన ఉచితంగా ఎవరి వద్ద ఏది తీసుకోరు. అలాగనే సంఘములో ఉన్నవారు నిర్మోమాటము కలిగి ఎవరి వద్ద ఉచితంగా ఏది తీసుకోకూడదన్నమాట. ఉచితంగా ఎవరైనా ఇస్తున్నారంటే నిన్ను మోమాట పరుస్తున్నారు. నీలో మోమాటం ఏర్పడితే నీవు సులువుగా వారి వశమైపోతావన్నమాట. నీవు వారి వశమైతే వారు చెప్పిన మాటలు వినాలి. వారు మాట్లాడమన్నట్టు మాట్లాడాలి. వారు చేయమన్న క్రియలు చేయాలి. అందువలన మోమాటమును మనము విడిచిపెట్టాలి. ఎందుకంటే మన ప్రభువు అయిన క్రీస్తు యేసును ఒక మోమాటంలా. మన తండ్రి అయిన దేవునికి కూడా మోమాటం. వాళ్ళు యథార్థవంతులన్నమాట. అందులో ప్రభు అంటాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టినది అని అన్నాడు. అనగా దుష్టుడు మోమాట పరిచేవాడు అనమాట. అందువలన సంఘములో ఉన్నటువంటి మనము అభ్యంతర కారణము కాకూడదు. అనగా క్రీస్తు యొక్క మహిమను పొందనివ్వకుండా మనల్ని అభ్యంతరపరిచేటువంటి మాటలను మన శరీరం యొక్క అవయవాలతో మనం మాట్లాడకూడదు. క్రీస్తు యొక్క మహిమను పొందనివ్వకుండా మనల్ని అడ్డుకునే క్రియలను మన శరీరం యొక్క అవయవాలతో మనం చేయకూడదు. అందువలన మనము జాగ్రత్త పడగలం అన్నమాట. ఒకవేళ నిన్ను అభ్యంతరపరిచే మాటలను మాట్లాడినావా, నీవు అభ్యంతరపరుచుకునే క్రియలను చేసినావా, ఆ మాటలు ఆ క్రియలు సంఘంలో ఉన్న ఎదుటి వారిని కూడా అభ్యంతరపరుస్తాయి. నేను ఈ సంగతులు మీరు గ్రహించాలి. వినడానికి ఇది బాగానే ఉంటుంది, అనుసరించడమే అన్నమాట. మీ మట్టుకు మీరు ఎవ్వరికి అభ్యంతర కారణం కాకూడదు. మన మట్టుకు మనం ఎవ్వరికి అభ్యంతరం కాకూడదు. ఎందుకంటే ఎవని వలన అభ్యంతరము కలుగునో ఆ మనుషునికి శ్రమ, పురుషులైన స్త్రీలైన. నీ వలన నీ సంఘంలో ఉన్న వారికి ఎవరికైనా అభ్యంతరం కలిగిందా, నీవు అభ్యంతర పరిచినావా, అభ్యంతరమును కలుగు చేసినావా, నీకు శ్రమ తప్పదన్నమాట. ఇది ఎవరి మాట అంటే మన ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క మాట. కనుక సంఘంలో ఉన్న పురుషులైనా స్త్రీలైనా యవ్వనస్తురాళ్ళైనా ఎవరైనా సరే మీరు ఇతరులకు అభ్యంతరం కాకూడదు. మనము ఇతరులకు అభ్యంతరం కాకూడదు అన్నమాట. అలాగనే మనముగా అభ్యంతరపరచుకోకూడదు మనల్ని. కాబట్టి ఇక్కడ ఇతరులను అభ్యంతరపరిచేదైనా మనల్ని అభ్యంతరపరిచేదైనా ఏదినైనా శరీరము అందలి అవయవాలు. అందువలన ప్రభు అన్నాడు, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాని నరికి నీ ఎదురు నుండి పారవేయి. అలాగే నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి నీ ఎదురు నుండి పారవేయి. అవయవాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలని ప్రభువు బోధించినారు అన్నమాట. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 8వ వచనం 9వ వచనాన్ని చూడండి. కాగా నీ కుడి చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని నరికి నీ ఎదురుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగాను అంగహీనుడవుగాను జీవంలో ప్రవేశించుట నీకు మేలు. నిత్యాగ్ని, జీవం. నిత్యాగ్ని నరకమునైన, జీవం పరలోకం. నీవు పరలోకం వెళ్లకుండా నిన్ను నరకానికి నడిపించేది ఏదంటాడు యేసు ప్రభువేడ? నీ అవయవాలు అన్నాడు. నీ అవయవాలే నిన్ను పరలోక జీవంలోనికి వెళ్లకుండా నిత్యాగ్నిలోనికి వెళ్ళినట్లుగా నీ అవయవాలు నీ శరీరంలో ఉండి నీకు ద్రోహం చేస్తున్నాయి. నీ శరీరంలో ఉండి నీకు కీడు చేస్తున్నాయి. నీ శరీరంలో ఉండి నిన్ను మోసం చేస్తున్నాయి. నిన్ను దగా చేస్తుంది అన్నమాట. నీ శరీరం అందులో అవయవాలు నిన్ను మోసం చేస్తున్నాయి, నీకు కీడు చేస్తున్నాయి, నీకు అపకారం చేస్తున్నాయి, నిన్ను దగా చేస్తున్నాయి అన్నమాట. కనుక శరీరమే నా శరీరము నా అవయవాలు అనుకుంటున్నాం. అవి మనల్ని ఎంత దగా చేస్తున్నాయో, మనల్ని ఎంత మోసం చేస్తున్నాయో, మనకెంత కీడు చేస్తున్నాయో వాటిని ప్రభువు యొక్క మాటల్లో మనం గ్రహించవలసి ఉంది. 2 చేతులు కలిగి 2 పాదములు కలిగి నరకములో నిత్యాగ్నిలో ప్రవేశించు కంటే అంగహీనుడుగాను కుంటివాడుగాను జీవములో ప్రవేశించడం నీకు మేలు.
కాబట్టి నీవు నరకంలో ప్రవేశించడానికి ఏది కారణం? మరి నీ అవయవాలు కారణం. నేను నరకానికి ప్రవేశించడానికి కారణము నా శరీరంలోని అవయవాలు. అందువలన ప్రభువు అంటాడు, వాటిని నరికి పారివేయి, వాటిని పెరికి పారవేయి అని అంటాడు. కాబట్టి నీ శరీరము, మన శరీరము యొక్క అందరి అవయవాల విషయంలో మనం బహు జాగ్రత్తను జాగ్రత్తను కలిగి ఉండవలసి ఉందన్నమాట. మన దీపమని మనం ముద్దు పెడితే మన ముఖం గాలిపోద్ది అనమాట. మన శరీరమే అని దానికి గనక చనువిస్తే, శరీరానికి చనువిచ్చేసినావా, అది నిన్ను నరకానికి పంపిస్తుంది, నిత్యాగ్నిలోని పంపించేస్తుంది. కనుక నీ శరీరమును ఎన్నటికి నీవు నమ్మకూడదు. నా శరీరాన్ని నేను నమ్మకూడదు, వాటిని నమ్మడానికి లేదు నేను. నీ శరీరాన్ని, అందులో అవయవాలు నీవెప్పటికీ నమ్మబాక. నా శరీరము, నా అవయవాలను ఎప్పటికీ నేను నమ్మను. ఎందుకంటే అవి మంచివి కాదు. రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. రోమా 7వ అధ్యాయం, రోమ పత్రిక 7వ అధ్యాయము 18వ వచనమందు, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. కాబట్టి ఇక్కడ శరీరము మంచిది కాదు. నీవేమో క్రీస్తు యొక్క మహిమను పొందాలని కాంక్షను కలిగి ఉన్నావు, కానీ నీ శరీరము, అందులో అవయవాలు దానికి భిన్నంగా అవి పనిచేస్తున్నాయన్నమాట. గలతీ 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. గలతీ 5వ అధ్యాయం 17వ వచనం, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. నీవు ఏదైతే చెయ్యాలని అనుకుంటావో, క్రీస్తు అపోస్తలులు మాట్లాడినట్టు నేను మాట్లాడాలి అని నీవు అనుకున్నావా, నీ శరీరము నీకు ఆపోజిట్ అన్నమాట. క్రీస్తు అపోస్తలులు చేసినటువంటి క్రియలు అనగా క్రీస్తు ఆజ్ఞాపించినటువంటి క్రియలనే నేను చెయ్యాలి అని నీవు అనుకున్నావా, నీ శరీరము అందులో అవయవాలే ఆపోజిట్ అన్నమాట. అందువలన నీ శరీరము నీకు విరోధము, నీ శరీరము నీకు శత్రువు. నిన్ను మోసం చేసేది నీ శరీరము, నిన్ను దగా చేసేది నీ శరీరము, నిన్ను ఏమార్చేది నీ శరీరం. అలాంటి ఒక శరీరాన్ని మనం కలిగి ఉన్నాము. ఈ శరీరము క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి అంగీకరించదు. ఈ శరీరము క్రీస్తు యొక్క ఆజ్ఞలను ఆచరించడానికి కూడా అది అంగీకరించదు అన్నమాట. అందువలన క్రీస్తు యొక్క మహిమను పొందాలన్న టార్గెట్ అయితే మన ముందుంది, కానీ మన శరీరం అందుకు అనుగుణంగా లేదన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నా, క్రీస్తు యొక్క మహిమను పొందాలి అన్న టార్గెట్ మన ముందుంది, కానీ దానికి అనుగుణంగా మన శరీరం లేదన్నమాట. కనుక నీ శరీరమును నీవు కంట్రోల్ చేసుకోవలసి ఉంది, నా శరీరమును నేను కంట్రోల్ చేసుకోవలసి ఉంది. నీ శరీరమును నలగగొట్టి దానికి క్రీస్తు యొక్క ఆజ్ఞలను వంటబరచవలసి ఉందన్నమాట. నా శరీరమును నలగగొట్టి దానికి క్రీస్తు యొక్క ఆజ్ఞలను నేర్పించవలసి ఉంది. శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి క్రీస్తు యొక్క ఆజ్ఞలను నేర్పించాలి మనం. శరీరంలోని ప్రతి అవయవానికి క్రీస్తు యొక్క ఆజ్ఞలను నింపవలసి ఉందన్నమాట. శరీరంలోని ప్రతి అవయవానికి క్రీస్తు యొక్క ఆజ్ఞలను వాటి మీద మోపవలసి ఉందన్నమాట. అవయవాల మీద మనం మోపవలసి ఉందన్నమాట. విధిగా ఇక ఎలాంటి ఛాయిస్ ఏది లేదు. అవయవాలకి ఛాయిస్ ఏది ఇవ్వకూడదు. నీ శరీర అవయవానికి ఛాయిస్ ఇస్తే నిన్ను పాడు చేస్తుంది. నువ్వు అబద్ధం చెప్పడానికి నీ నాలుకకు ఛాయిస్ ఇస్తే అది నీ జీవితాన్ని దహించేస్తుంది. క్రీస్తు మహిమను పొందకుండా నీ జీవితాన్ని దహించేస్తుంది. నీవు ఒక చెడ్డ క్రియ చేయడానికి నీ శరీరంలోని అవయవాన్ని అనుమతిస్తే అది నీ లైఫ్ను పాడు చేస్తుంది. నీ శరీర అవయవాలు అంత మంచివి కాదు. అసలు నీ శరీరమే మంచిది కాదు, మన శరీరం మంచిది కాదన్నమాట. అందువలన ఈ శరీరం విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉండవలనో అంత జాగ్రత్తను మనము కలిగి ఉండవలసి ఉంది. ఎలా అనగా, నీవైనా నేనైనా నాకు నేనుగా, మనకు మనముగా, మన మాటలు మన క్రియలు మనకు అభ్యంతరం కాకూడదు. క్రీస్తు యొక్క మహిమను పొందడంలో అవి మనకు అభ్యంతరం కాకూడదు.
అలాగనే మనం మాట్లాడే మాటలు, మనం చేసే క్రియలు సహోదరులకైనా, సహోదరులకైనా క్రీస్తు మహిమను పొందడంలో వారికి అభ్యంతరం కాకూడదు. అంతగా ఈ శరీరాన్ని మనము నలగగొట్టి దానిని లోపరుచుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉందన్నమాట. నీవు నీ శరీరాన్ని కంట్రోల్‌లో ఉంచుకోగలిగితే అది నీకు మేలనమాట. నీ శరీరాన్ని కంట్రోల్‌లో ఉంచుకోకపోతే అది నీకు మహాకీడు చేస్తుంది. కనుక నీ శరీరాన్ని కంట్రోల్‌లో ఉంచుకుంటావా? కంట్రోల్‌లో ఉంచుకోలేవు. ఇప్పుడు నీ శరీరాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే నీకు బలం గావాలి. నీకు బలము గావాలంటే ఈ బలాన్ని కలిగించేది దేవుని క్రీస్తు యొక్క వాక్యము మనకు బలము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బలమును దయచేస్తాడన్నమాట. ఎఫెసు పత్రిక, ఒకసారి రోమపత్రిక చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన మాటలు చూడండి. 15వ అధ్యాయము 13వ వచనం రోమాపత్రిక. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, పరిశుద్ధాత్ముడు మనకు శక్తిని కలుగు చేస్తాడు. అలాగే ఎఫెసు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. పరిశుద్ధాత్మ వలన మనము బలపరచబడాలి, అనగా మన ఆత్మలు బలపరచబడాలన్నమాట. కనుక మన ఆత్మ బలపరచబడాలంటే పరిశుద్ధాత్ముడు మన ఆత్మలో బలపరుస్తాడు. ఆయన మన ఆత్మను బలపరచడానికి ఆయన చేసేటువంటి ఆయన దేన్ని బేస్ చేసుకుంటాడు అంటే రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కనుక క్రీస్తు యొక్క మాటలను, క్రీస్తు బోధను, క్రీస్తు ఆజ్ఞలను నీవు ఎంత ఎక్కువగా వింటావో అంతగా నీవు విశ్వాసాన్ని కలిగి ఉంటావు అన్నమాట. నీవు క్రీస్తు యొక్క ఆజ్ఞలను విని, ఆయన బోధను విని, ఆయన చెప్పిన సంగతులను విని నీవు ఆత్మీయంగా విశ్వాసాన్ని కలిగి ఉంటావు. ఆ విశ్వాసమే నీకు బలమవుతుందన్నమాట. రోమపత్రిక 4వ అధ్యాయము 21వ వచనంలో అబ్రహామును గురించి పౌలు ఇక్కడ సెలవిచ్చినాడు. దేవుని మహిమపరచి 21వ వచనాలు, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం నొందెను. కనుక ఇక్కడ విశ్వాసం అనున్నది బలము. ఆత్మకు బలము విశ్వాసం. ఈ విశ్వాసము ఎలా ఏర్పడుతుంది అంటే వినుట వలన విశ్వాసం వస్తుందన్నమాట. వినుట ఎవరి మాటలు అంటే క్రీస్తు మాట్లాడిన సంగతులు, క్రీస్తు సెలవిచ్చిన ఆజ్ఞలు, వాటిని మనం ఎంత ఎక్కువగా వింటామో అంతగా విశ్వాసము మనం కలిగి ఉంటాం. విశ్వాసము మనకు బలమైతే ఆ పక్షమందు పరిశుద్ధాత్ముడు ఆయన క్రీస్తు యొక్క బోధను మనకు జ్ఞాపకం చేయడం వల్ల, సర్వసత్యములోనికి మనల్ని నడిపించడం వల్ల మరింత మనల్ని బలపరుస్తాడు మన ఆత్మలని. మన ఆత్మ క్రీస్తు వాక్యం వలన, పరిశుద్ధాత్మ వలన మన ఆత్మ బలము పొందగా శరీరాన్ని ఎదిరించడానికి, శరీరాన్ని లోపరుచుకోవడానికి, శరీరముతో క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి క్రియలు చేయడానికి మన ఆత్మకు శక్తి ఏర్పడుతుంది అన్నమాట. కనుక ఇప్పటి వరకు కూడా మీరు శరీర కార్యాలు జరిగిస్తూ ఉన్నారనగా, మనలో ఎవరైనా శరీర కార్యములు ఎవరైనా జరిగిస్తున్నారనగా ఇంకనూ వారికి శరీర బలం ఉందే కానీ ఆత్మీయంగా వారికి బలం లేదని అర్థం అన్నమాట. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము ఈ మొదటి 3 వచనాలు చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. బలహీనమైనది ఏది నాయనేడా? బలహీనమైనది ఏదిడా? ఆత్మ బలహీనం అన్నమాట. ఆత్మ బలహీనమైంది. ఆత్మ బలహీనంగా ఉంది అనడానికి రుజువు లేనిది 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా.
కనుక సంఘములో ఉన్నవారు ఎవరైనా అసూయ కలిగి ఉంటే, కలహములు కలిగి ఉంటే, మీరెవరైనా కలహ ప్రియులుగా ఉంటే, మీలో అసూయ ఉంటే, మీరు ఇంకను శరీర సంబంధులు అనగా ఆత్మీయంగా మీరు బలహీనులనమాట. మీరింకా బలహీనులే కాబట్టి మీ శరీరాన్ని మీరు జయించలేరు. మీ శరీరాన్ని లోబర్చుకోలేరు. మీ శరీరం అందల అవయవాలతో క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించలేరనమాట. కనుక శరీరానికి ఉన్న బలం ఎక్కువ, మన ఆత్మకు బలము తక్కువ. అందువలన క్రీస్తు యొక్క వాక్యాన్ని విశ్వసించడం వలన బలము, పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరచడం వలన బలము 2 విధాలుగా శరీరాన్ని జయించడానికి, శరీరాన్ని లోబరుచుకొని క్రీస్తు యొక్క ఆజ్ఞలను శరీరం అందుల అవయవాలు అనుసరించి క్రియలుగా చేయించడానికి ఆత్మకు పరిశుద్ధాత్మ బలం అవసరము. క్రీస్తు యొక్క వాక్యము మనకు ఆ బలము 2 అవసరం మనకు. కాబట్టి విశ్వాసము, పరిశుద్ధాత్మ మనల్ని బలపరచడం. 2 విధాలుగా మన ఆత్మకు బలమును సమకూర్చుకుంటే శరీరాన్ని మనం లోబర్చుకోగలం. నీవు శరీరాన్ని లోబర్చుకుంటే ఈ శరీరముతో క్రీస్తు యొక్క ఆజ్ఞలకు అనుకూలంగా నీవు శరీరంతో మాట్లాడించగలవు. క్రీస్తు యొక్క ఆజ్ఞలకు అనుకూలంగా క్రియలను చేయించగలవు. లేదంటే నీవు మరణించేంత వరకు బలహీనురాలవు. నీకు బలం లేదు. నీకు బలం లేకపోతే నీవు మరణించేంత వరకు నీ శరీరాన్ని లోబర్చుకోలేవు. నీవు నీ శరీరాన్ని లోబర్చుకోకపోతే శరీరముతో అందుల అవయవాలతో కేవలము నీవు లోక సంబంధమైన క్రియలను చేస్తావు కానీ, చెడ్డ క్రియలు చేసి చెడ్డ మాటలు మాట్లాడతావు కానీ, క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి శరీరం అందుల అవయవాలు క్రియలు చేయి. అంతిమంగా నీవు మరణించేంత వరకు కూడా బలహీనుడివే. నీవు మరణించిన తర్వాత బలహీనుడివే. క్రీస్తు యొక్క మహిమను పొందకనే శరీరాన్ని విడిచి వెళ్ళిపోతావు. నీవు నమ్ముకున్న శరీరము మట్టిగా మారిపోతుంది. నీవు నమ్మలేదు చూడు, నమ్మని క్రీస్తు ఆజ్ఞలున్నాయి, అవి నీకు తీర్పు తీరుస్తాయన్నమాట. ప్రభు అంటాడు, నా మాటలే తీర్పు తీరుస్తాయి అని అంటాడు. ప్రభువు యొక్క మాటలు తీర్పు తీరుస్తాయన్నమాట. నీ ఆత్మకు తీర్పు తీర్చబడడానికి కారణము శరీరమే, నీ శరీరమే. నీ శరీరం నీతో రాదు, అక్కడ దాకా రాదు. తీర్పు దాకా నీ శరీరం నీతో రాదు, నా శరీరం నాతో రాదు. ఎక్కడో మధ్యలో ఆగిపోతాయి. మధ్యలో ఆగిపోయి అవి తిరిగి మట్టి అయిపోతాయి అన్నమాట. అవి మట్టిగా మారిపోతాయి. నీవు ఒంటరి వాడు అవుతావు, నేను ఒంటరి వాడు అవుతా. మనలో ప్రతి ఒక్కరూ ఒంటరి వారు అవుతాం. మనం మరణిస్తే మన వాళ్ళని విడిచి మనం వెళ్ళిపోయినాం అనేది ఒక విషయం అయితే, మన శరీరాన్ని విడిచి మనం వెళ్ళిపోయినాం. ఇది ఒంటరితనం అన్నమాట. నీకు శరీరం లేదు, అందువలన నీవు అనుకున్న వారితో మాట్లాడలేవు. నీకు శరీరం లేదు, అందువల్ల నీకు ఇష్టమైన క్రియలు నువ్వు చేయలేవు. నీవు మాట్లాడలేవు, నువ్వు క్రియలను చేయలేవు. ఎందుకంటే శరీరం లేదన్నమాట. శరీరము ఉన్నప్పుడు దానితో చెడ్డ మాటలు మాట్లాడి చెడ్డ క్రియలు చేసినావు. నీవు ఒక చెడ్డ వ్యక్తిగా మారిపోయావు. శరీరము అందుల అవయవాలతో క్రీస్తు యొక్క ఆజ్ఞలు అనుసరించలేదు, అందువల్ల నీవు చెడ్డ వ్యక్తిగా మారిపోయావు. నీవు చెడ్డ వ్యక్తిగా మారడమే కాకుండా సంఘములో ఉన్న వ్యక్తులు చెడ్డ వ్యక్తులుగా మారడానికి నీవు కారణమైనవు. వారిని నీ మాటల వలన, నీ క్రియల వలన అభ్యంతరపరచు. అందువలన మనము సంఘములో ఉన్న వారికి ఎవ్వరికి అభ్యంతర కారణం కాకూడదు. మనకే అభ్యంతరం కాకూడదు అన్నమాట. మనకు అభ్యంతరం కాకూడదు, ఇతరులు మనం అభ్యంతరపరచకూడదు. అందువలన మన మట్టుకు మనం బహు జాగ్రత్తను కలిగి, బహు మెలకువను కలిగి మనం ఈ జీవితాన్ని ప్రభువుతో కలిసి జీవించడానికి మనము సహోదరుల ఎడల, సహోదరుల ఎడల తప్పిదము చేయకూడదు. ఎవరైనా సహోదరులైనా సహోదరులైనా మన ఎడల తప్పిదం చేస్తే, మన ఎడల తప్పిదం చేయడం అంటే ఏందినైనా, మన ఎడల సహోదరులు మన ఎడల తప్పిదం చేయడం అంటే ఏంది? క్రీస్తు మహిమను నీవు పొందనివ్వకుండా నీకు ఆటంకము, అభ్యంతరాన్ని కలుగు చేయవు. దేని ద్వారా? మాటల ద్వారా, క్రియల ద్వారా. నీకు ఎవరైనా అభ్యంతర కారణమని అగుపడ్డారా, ఏం చేయాలా? ఒంటరిగా ఉన్నప్పుడు వారిని ఏం చేయాలా? గద్దించాలి. నీవు మోమాటం కలిగి ఏదో మాట్లాడేసినట్లే పోని, ఏదో చేసేసినట్లే పోని అని మోమాటం కలిగి ఉంటే, మోమాటం ఎందుకు వస్తుంది నాయన? మోమాటం ఉంటే ఏమవుతుంది నాయన? నాకు మోమాటం ఉంటే ఇతరుల వశమైపోయి, ఎవరినైనా మోమాట పరిచి వాళ్ళని నా వశం చేసుకోవడం వల్ల మంత్రాల వలన కాదు, మంత్రాల వలన వశపరుచుకోవడం కాదు.
ఆహారం పెట్టి అవసరాల్లో అగుపడి చిన్ని చిన్ని సహాయాలు చేసి వారిని మనం వశం చేసుకోవడం. ఒకరు మనం వశమైపోతే మనం చెప్పినట్టు వింటారు. మనం మాట్లాడమంటారు మాట్లాడతారు. మనం చేయమంటారు క్రియలు చేస్తారు. సంఘంలో ఎవరిని వశపరుచుకోకూడదు. యేసు ప్రభు ఎవరిని వశపరుచుకోవాలా. ఆయన ఎవరి వశము కాల. నీవు ఎవరి వశము కాకపోక. నీవు ఎవరిని వశపరుచుకోబాకు. నీకున్న వసతులను బట్టి నీవెవరికో ఆహారం పెట్టేసి, ఎవరికో చిన్న సహాయం చేసి వారిని నీవు వశపరుచుకోబాకు. నీవు ఎవరి వశము కాబోకు. నీవు ఎవరి వశమని అయితే మోమాటం వచ్చింది. వారు చేయమన్నట్టు చేయాలి. వారు మాట్లాడమన్నట్టు మాట్లాడాలి. చివరికి నీ ఆత్మ క్రీస్తు యొక్క మహిమను పొందనివ్వకుండా నీకు నీవే అభ్యంతరం, నీకు నీవే ఆటంకం అయిపోతుంది. నీవు సంఘంలో ఉన్నవారు క్రీస్తు మహిమను పొందనివ్వకుండా వారికి ఆటంకము, వారికి అభ్యంతరం అయిపోతావు. అందువలన మనము క్రీస్తు యొక్క మహిమను పొందడం కాకుండా ఇతరులు కూడా పొందనివ్వకుండా చేసేస్తాము. మనం క్రీస్తు యొక్క మహిమను పొందం, ఇతరులను కూడా క్రీస్తు మహిమను పొందనివ్వకుండా చేసేస్తాం. సంఘంలో ఇలాంటి పెద్ద అపాయకరమైన స్థితి ఒకటి ఉంది. అందువల్ల పౌలు అన్నాడు, పులిసిని పిండి కొంచెమైనా ముద్దంతయు పాడు చేయను. కనుక మనము పులిపిండి లేని వారముగా ఉండడం అనేది, అనగా తప్పిదములు చేయకుండా ఉండడం అనేది మన విషయంలో దేవుని యొక్క చిత్తం అన్నమాట. మనము సహితము నేను తప్పిదం చేసి నాకు నేను అభ్యంతరం కాను, ఇతరులకు కూడా నేను అభ్యంతరం కాను అన్నట్లు మన మాటలు, మన క్రియలు మనకు అభ్యంతరం కాకుండా, సంఘంలో ఉన్న ఇతర సహోదరులకు అభ్యంతరం కాకుండా మనం బహు జాగ్రత్త పడవలసి ఉంది. ఇలాంటి పరిస్థితులు ఎవరైనా మనం క్రీస్తు యొక్క మహిమను పొందనివ్వకుండా మనల్ని అభ్యంతరం కలిగించే మాటలు మాట్లాడి, అభ్యంతరం కలిగించే క్రియలు కానీ చేసి వారు మన ఎడలు తప్పిదం చేస్తే మనము ఒంటరిగా ఉన్నప్పుడు వారిని గద్దించాలి. ఆ గద్దింపును వారు వినకపోతే ఏం చేయాలనైనా, సంఘంలో 2-3 సాక్షుల నోట ప్రతి మాటను స్థిరపరచాలి. వారి మాట కూడా వినకపోతే ఏం చేయాలనైనా, సంఘానికి ఆ సంగతిని తెలియజేయాలి. సంఘం మాట కూడా వినకపోతే ఏం చేయాలి, అతనిని ఆమెను అన్యునిగాను సుంకర్నిగాను ఎంచుకొని, దాని అర్థం ఏంది నాయన, ఇక సహవాసం లేదన్నమాట. అలాగున ప్రభువు యొక్క ఆజ్ఞను మనం అనుసరించి జీవించగలిగితే మనలో ప్రతి ఒక్కరము క్రీస్తు యొక్క మహిమను 30% 40% క్రీస్తు మహిమను మనం పొందుతాం. క్రీస్తు మహిమను మనం పొందగలిగితే తండ్రి అయిన దేవుడు తన రాజ్యానికి, తన మహిమకు ఆయన మనల్ని పిలుస్తాడని. ఈ వర్తమానం మనం బాగుంటాం, క్షేమంగా ఉంటాం. మన భవిష్యత్తు కూడా క్షేమంగా ఉండగలిగేటువంటి పరిస్థితులను మనం కలిగి ఉంటాం. అందువలన సంఘంలో ఉన్నవారు ఏ ఒక్కరైనా తమకు తాము అభ్యంతరం కాకూడదు, ఇతరులకు మనం అభ్యంతరం కాకూడదు. అందువలన తప్పిదాన్ని చేయకుండా ఉండడానికి అన్ని వేళలా మనం జాగ్రత్తలు కలిగి ఉండాలి. నా ఎడల నేను తప్పిదం చేసుకోకూడదు, నన్ను అభ్యంతరపరిచే క్రియలను చేయకూడదు, సంఘంలో ఉన్న ఇతరులను అభ్యంతరపరిచే క్రియలను చేయకూడదు, మాటలు మాట్లాడకూడదు. ఇలాగ మనం జాగ్రత్త పడితే క్రీస్తు యొక్క ఆజ్ఞను మనం అనుసరిస్తాము. క్రీస్తు ఆజ్ఞను అనుసరిస్తే క్రీస్తు యొక్క మహిమను మనం పొందుతాం. మన తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చిన వారు అవుతాం. దయతో ఈ ఆలోచనలు మీరు అందరూ గ్రహించాలని మీకు అందరికీ మనవి చేస్తూ ముగిస్తాం. కృప కలిగిన దయగలిగిన మా తండ్రి, మహోన్నతమైన నీ ప్రేమను బట్టి ఈ దినములోను ప్రభువు యొక్క ఆజ్ఞలను మాకు నేర్పించి, ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించడానికి ఎలాగున మేము సిద్ధపడవలసి ఉన్నదో ఆ సంగతులను మాకు నేర్పించినందుకు కొరకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము. తండ్రి, సంఘమునందు మాలో ప్రతి ఒక్కరమును క్రీస్తు యేసు యొక్క మహిమను పొందనివ్వకుండా మాకు మేము అభ్యంతరం కాకుండా, సంఘములు ఇతరులు క్రీస్తు యేసు యొక్క మహిమను పొందనివ్వకుండా వారికి కూడా మేము అభ్యంతర కారణంగా ఉండకుండా బహు జాగ్రత్త కలిగి ఉండడానికి మరింత కనికరాన్ని, కృపను మా పట్ల చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి, ఇప్పటి వరకు మేము కలిగిన బలహీనతలను తొలగించండి ఆయన. ప్రభువైన క్రీస్తు యేసు యొక్క వాక్యమును మేము వినడం వలన, విశ్వసించడం వలన విశ్వాసమునకు మమ్మల్ని బలపరచమని, మీరు మాలో నివసింపజేసిన పరిశుద్ధాత్మ దేవుడు
ప్రభువు యొక్క ఆజ్ఞలను అనుసరించి సర్వసత్యంలో నడిపించడం వలన మా ఆత్మను బలమును పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సమకూర్చి తండ్రి మేము మా శరీరాన్ని మా ప్రభు అయిన క్రీస్తు యొక్క ఆజ్ఞలకు లోబరిచి క్రీస్తు యొక్క ఆజ్ఞలను మా జీవిత కాలం అంతా మేము అనుసరించి జీవించి ప్రభువు యొక్క మహిమలోనికి మేము రూపాంతరం చెందినట్లుగా మరింత మమ్మల్ని కనికరించమని మా పాపములను క్షమించమని మా అపరాధములను మన్నించమని ప్రార్థిస్తున్నాం. అంటే ఎలాగో మేము మాట్లాడవలసి ఉన్నదో మాటలను మా ప్రభువు దగ్గర మేము నేర్చుకోవడానికి కనికరించండి. ఎలాంటి క్రియలను మేము చేయవలసి ఉన్నదో ఆ క్రియలను ప్రభువు దగ్గర నేర్చుకునే విధంగా మరింత కనికరించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువు దగ్గర మేము నేర్చుకోవలసిన జీవితాన్ని పూర్తిగా ఆయన వద్ద నేర్చుకోవడానికి ఆయనను మేము అనుసరించడానికి మరింత ప్రభువు యొక్క మనస్సును మాకు దయచేయమని ప్రభువులో ఉన్న జ్ఞానమును మాకు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి ఈ చిన్న సంఘాన్ని మీరు కనికరించినారు నాయన. ఈ సంఘములో ప్రతి బిడ్డ కూడా క్రీస్తు యొక్క మహిమను పొందులాగున మీ కృపను మీ దయను మాకు అనుగ్రహిస్తూ ఉండగా మాలో ఎవరూ కూడా ప్రభు యొక్క మహిమను నిర్లక్ష్యం చేయకుండా మా మట్టుకు మేము ప్రభు యొక్క మహిమను పొందిన విషయంలో మరింత జాగ్రత్త కలిగి మేమందరము కొనసాగడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. తండ్రి సంఘాన్ని సంఘ కార్యక్రమాలను దీవించండి ఆయన. అన్ని విషయాలలో మీ కాపుదలను మాతో ఉంచి నడిపించమని ప్రతి బిడ్డను దీవించమని మిమ్మల్ని ప్రేమించి మీరు కానుకలు ఇచ్చిన ప్రతి బిడ్డను కనుగరించి ప్రతి న్యాయమైన అవసరాలలో మీ జోక్యాన్ని మా అందరికీ అనుగ్రహించి నడిపించమని మీ సమకూలను తిరిగి వచ్చే వరకు క్షేమాన్ని మాకు దయచేయమని ప్రభువైన క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.